ఏ ఆశీర్వాదం ఉండదు. దేవుణ్ణి నిస్వార్థంగా మొక్కాలి, ప్రభువుని నమ్మకంగా సేవించాలి. ఈమె వ్యాధితో ఉంది వాస్తవమే, కానీ అచంచలమైన భక్తి విశ్వాసం ప్రభు మీద ఉంది కాబట్టి ఆమె వచ్చి తన చిటికినేలు ఇలాగా ముట్టింది, వెంటనే స్వస్థత వచ్చేసింది. ప్రభు అంటున్నాడు, ఎవరో ముట్టింది అయ్యా, నీ మీద ఎంతో మంది పడ్డారు అంటుకుంటున్నారు, కానీ ప్రభు అంటున్నాడు ఎవరో ముట్టారు. స్పెషల్, దట్ పర్సన్ ఈజ్ యూనిక్ పర్సనాలిటీ. ఆ వ్యక్తి నన్ను ముట్టింది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆమె అమాంతంగా వచ్చి, అమ్మో నాదంతా బయటపడింది, నా రంగు బయటపడింది, ప్రభు తెలిసిపోయింది అని వెంటనే వచ్చేసి ప్రభు మోకాలకు పాదాల దగ్గర పడిపోయింది. ప్రభు పాదాల దగ్గర పడిపోయి, అయ్యా అయ్యా నిన్ను ముట్టింది నేను, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను అయ్యా, నాలో ఆశ కలిగింది, నేను ముడితే చాలని. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది, స్వస్థత కలిగిన దానిపై నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. స్వస్థత కలిగి, అవును కదా. చూడండి, ఆమె విశ్వాసం, ఆశ, దేవుని ముట్టుకోవాలని, దేవుని కలిగి జీవించాలని ఆశ. ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తున్న మనకు ఆశ ఉందా? ఏమా ఆశ కలిగి మనం జీవిస్తున్నామా? స్వార్థంతో దేవుని సేవిస్తున్నామా? నిస్వార్థంగా ప్రభుని సేవించాలి, నా కోసం ప్రాణం పెట్టాడే, ఈ లోకంలోకి వచ్చేసి నన్ను విమోచించడానికి, నన్ను రక్షించడానికి వచ్చి లోకంలోకి వచ్చేసి నా కోసం ప్రాణం పెట్టాడే, తన యజ్ఞ పశువుగా బలి పశువుగా మారి నన్ను విమోచించి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి త్యాగం చేసినాడే, భూమికి ఆకాశానికి మధ్య వేలాడినాడే, చనిపోయి 3వ దినం తిరిగి లేచినాడే అన్న ఆలోచనతో మనం ప్రభుని సేవించొద్దా? చెప్పండి, సేవించొద్దా? ఆశ, అప్పుడే నువ్వు చెప్పగలవు ధైర్యంగా, నేను ఆశపడ్డాను, ఆశ గల ప్రాణము దేవుడు తృప్తిపరిచే దేవుడు అని చెప్పగలవు, నువ్వు సాక్షిగా ఉండగలవు. లేకపోతే స్వార్థంతో ప్రభుని సేవిస్తే నీవు గాలి దుమ్ముకి చెత్త ఎగిరిపోద్దే. చెప్పండి, గాలి రానంత వరకు అంతే ఉంటుంది అక్కడ చెత్త, గాలి రానంత వరకు ఎక్కడది పదులంగా ఉంటుంది అక్కడ, అవునా కదా. గాలి వస్తే చెత్త ఏమైపోద్దమ్మా, ఎగిరిపోద్ది. అట్లాగే నీవు నీ జీవితంలో ఏమి శ్రమ కష్టం రాకున్నంత వరకు బాగానే ఉంటావు, బ్రహ్మాండంగా చర్చకొస్తావు. కానీ ఎప్పుడైతే కష్టం నష్టం వస్తుందో నా ప్రభుత్వ ఎవరితో ఎగిరిపోతా ఉంటావు, చెత్త ఎగిరిపోతే చనిపోతే నిత్య నరకాకి. అంతే కదా. మనం చెత్త చెప్పండి, మనం ఏమైనా కాలు చెప్పండి, కాదు, బలమైన గింజలన్నా, బలమైన విత్తనాలన్నా, దేవుని కోసం నిలబడే విత్తనాలంగా మనం ఉండాలి. శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి, ప్రభు కొరకు జీవించాలనేది దేవుని యొక్క వాక్యం. ఆఖరిగా కొన్ని విషయాలు మాట్లాడి మనం ముగించేసుకున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక అన్నాడు. ఎట్లా ఉండాలంటే, సంఘంలో చేర్చబడిన మనము, దేవుని కొరకు జీవించాలనుకుంటున్న మనము ఎట్లా ఉండాలంటే, అజ్ఞాన దశలో, ఏమో ఒకప్పుడు ఎట్లా ఉన్నాం చెప్పండి, అజ్ఞాన దశలో ఆశలు ఉన్నాయి. ఏ ఆశలు? లోకాశలు, గొడ్డమ్మ ఆశలు, అంతే కదా. భయంకరమైన ఆశలు ఉన్నాయి. లోకానికి సంబంధించిన ఆశలు మనలో ఉండక ఏముండాలంట, దేవునికి విధేయులకు పిల్లలుగా జీవించాలంట. చెప్పండి, ఎట్లా ఉండాలి? విధేయులకు పిల్లలుగా జీవించాలి, విధేయులమై జీవించాలి. దేవుని పనంటే శ్రద్ధ చూపించాలి. దేవుని పనంటే శ్రద్ధ, దేవుని పరిచర్య అంటే శ్రద్ధ, ప్రార్థన అంటే శ్రద్ధ, మోకరించి ప్రార్థించడం అంటే శ్రద్ధ, విశ్వాసాన్ని కనపరచడంలో శ్రద్ధ, ఇవన్నీ చూపించాలి మనం. ఒకప్పుడు అటు తిరిగాం కదా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము అన్ని పనుల్లో శ్రద్ధాశక్తులతో మనం జీవించాలి, శ్రద్ధాశక్తులు జీవించాలి. లేదా కష్టం.
ఒక ఆయన మీకు చాలాసార్లు చెప్పుకున్నాను, ఒక ఆయన ఉదయాన్నే వస్తాడు, చర్చి ప్రారంభించక ముందే వస్తాడు, వచ్చేసి పట్లేస్తాడు. ఏం చేస్తాడన్నా? పట్లేస్తాడు. పట్లేసి శుభ్రంగా లేకపోతే దుమ్ము ధూళి బూజు దులిపేసి పట్లేసి నీటిగా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ రోజు నేను ఉన్నానంటే, ఇలాగున్నానంటే నీ కొరకు మాత్రమే. ఆయన విజ్ఞాపన చేసి ప్రార్థిస్తాడు. ఈ రోజున అనేక మంది నడిపించయ్యా. ఈ రోజున నీ దైవజనుడిని ఘనంగా వాడుకో, శ్రేష్టమైన వాకు నీ దైవజను ద్వారా ఉంచు, మాతో మాట్లాడని ప్రార్థిస్తాడు. అనేక మంది రక్షణ పొందాలయ్యా, నీ వైపు తిరగాలని ప్రార్థిస్తాడు. ఫంక్షన్ అయితే చికెన్ వేయడైనా, స్వీట్ పెట్టడైనా, అందరు తినేసిన తర్వాత